ప్రస్తుతం కరెంట్ అంతా కూడా మనం ఏది దాన్ని ఏమంటారు, బొగ్గు ఆధారిత కరెంటు, నీళ్లు ఆధారిత కరెంటు. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత బాగా ప్రోత్సహించింది సోలార్ పవరు, విండ్ పవరు, అంటే గాలి ఆధారిత విద్యుత్తు, సూర్యరశ్మి ఆధారిత విద్యుత్తు, అట్లాగే రీసైక్లింగ్ పవర్ ప్లాంట్స్, అంటే వాటర్ని తిప్పి తిప్పి వాడతా కరెంట్ ఉత్పత్తి. ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి దాంట్లో. అందులో ప్రధానమైనటువంటిది ఏంటయ్యా అంటే అణు రియాక్టర్ల ద్వారా పవర్ సప్లై, అంటే అణు విద్యుత్ కర్మాగారాలని దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రోత్సహించబోతున్నారు. 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. 20,000 కోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ 2030 నాటికి 4 చిన్న మధ్యస్థాయి రియాక్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో అవసరమైనటువంటి కరెంటు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నారు.